హాయ్ పిల్లలు. ఈరోజు మనం 10th క్లాసు గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనానికి సంబంధించి రెండవ క్లాస్ నేర్చుకుంటున్నాము. రెండవ పార్ట్. గత పార్ట్ 1లో మీరు సమతలంపై కాంతి ఎలా పరావర్తనం చెందుతుందో మనము నేర్చుకున్నాము. మరియు ఈ దర్పణాలు 3 రకాలని చెప్పుకున్నాము. ఒకటి సమతల దర్పణము, పుటాకార దర్పణము, కుంభాకార. సమతల దర్పణం మీద కాంతి పరావర్తనము, పతన కిరణము, లంబము, పరావర్తన కిరణము, పతన కోణము, పరావర్తన కోణముల గురించి మనము చర్చించుకున్నాం. ఈరోజు మనము పుటాకార దర్పణాలు, ఆ కుంభాకార దర్పణాలు, ఇవి రెండింటిపైన కాంతి పరావర్తనం ఎలా జరుగుతుంది, ఈ కాంతి కిరణాలు పడ్డప్పుడు ఇవి ఎలా ప్రవర్తిస్తాయో మనము వాటి గురించి చర్చించుకుందాం. మొదటగా మనం ఇక్కడ ఒక ఫోమ్ తీసుకుంటాం. ఈ ఫోమ్ ఇలా ఉందనుకో. ఫోము కానీ ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఉండే రబ్బర్ కానీ అట్టను కానీ మనం తీసుకోవచ్చు. దీనికి లంబంగా, అంటే ఈ తలానికి ఇట్లా లంబంగా, ఇట్లా యాక్చువల్ అయితే ఈ తలానికి లంబంగా మనం ఇలా మొలలు ఇట్లా తీసుకుంటే ఇప్పుడు ఇవి ఈ మొలలు అనేటివి దీని తలానికి ఇట్లా కరెక్ట్గా, ఇది ఒక తలం, దీనికి 90 degrees ఇట్లా ఉంది. ఇది ఏ తలం? ఇది వంకర లేదు, సమతలంగా ఉంది కాబట్టి ఇది సమతలం. సమతలంపై ఇవి కిరణాలు అనుకోండి. ఏంటి? కాంతి కిరణాలు. సమతలంపై కాంతి కిరణాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ సమతలంపై ఉన్న కాంతి కిరణాలు ఒక వక్రరేఖ మీద, వక్రంపై అంటే ఇవే కిరణాలు మనం ఇలా బెండ్ చేసాం అనుకో. ఇవో ఇది ఇలా, ఇవి మొలలు, ఇవి ఇలా మొలలు ఉన్నాయి. ఇది సమతల దర్పణం. ఈ సమతల దర్పణం, ఇది సమతలం పైన ఇవి ఇట్లా 90 degrees ఉన్నాయనుకో. ఇవి ఇప్పుడు ఒకవేళ మనం ఇట్లా బెండ్ చేసినామనుకో, బెండ్ చేస్తే ఈ కాంతి కిరణాలన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా ఒక బిందువు దగ్గర కలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఎలా ఉంది? ఇది వక్రం ఏర్పడి, అంటే ఇక్కడ ఇవి ఏమనుకున్నాం మనం? కిరణాలు. అంటే ఈ కిరణాలు ఇక్కడి నుంచి ఇట్లా పడి ఇటు పరావర్తనము చెందుతుంది. అయితే ఇప్పుడు ఈ కిరణాల గురించి మనము చర్చించుకుందాం. ఇది మనం అనుకున్నట్టుగా ఈ ఫోమ్ దీన్ని ఇట్లా బెండ్ చేయడం వల్ల ఏమవుతున్నాయి? ఈ కాంతి కిరణాలన్నీ ఇలా ఒక బిందువు దగ్గరికి వస్తుంది. ఇలా ఒక బిందువు దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే కాంతి కిరణాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? ఒకే బిందువు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఇది కేంద్రీకరణం చెందుతుంది. కేంద్రీకరణం చెందడం. ఇప్పుడు అంటే కిరణాలు ఇక్కడ నుంచి ఈ సమాంతర కిరణాలు, ఇవి మొలలు అనుకోండి, ఇవి ఇట్లా రావడం వల్ల ఏమవుతుంది? కిరణాలన్నీ కేంద్రీకరణ చెందుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు కేంద్రీకరణం చెందితే ఏ దర్పణం పైన కేంద్రీకరణం జరుగుతాయి అంటే పుటాకార దర్పణం. అలాగే పుటాకార దర్పణం మీద కాంతి కిరణాలు పడి ఒక బిందువు దగ్గరికి వస్తాయి కాబట్టి ఒక బిందువుకు రావడాన్ని కేంద్రీకరణం చెందడం అని.
సమతల దర్పణంపై ఏమవుతున్నాయి, ఎలా పడుతున్నాయో మళ్ళీ అలాగే వెనక్కి రావడం జరుగుతుంది. లంబంగా పడినాయి, ఎట్లా పడితే మళ్ళీ ఇట్లా వస్తాయి. ఇది సమతల దర్పణం. ఇది పుటాకార దర్పణం. ఇప్పుడు ఇదే పుటాకార దర్పణం, ఏది వక్ర దర్పణం. ఇదే వక్ర దర్పణం మీద ఇవే కిరణాలు ఉన్నాయి. ఈ కిరణాలు ఇట్లా వస్తే ఒక బిందువు దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి, ఒకవేళ ఇవే కిరణాలు ఇట్లా లోపలికి వెలుపలికి మలిసినామనుకో, అంటే కాంతి కిరణాలు ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇగో ఈ దిశలో ఈ దిశలో ఈ దిశలో ఈ దిశలో, అయితే ఇవన్నీ వేరు వేరు దిశల లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లనైతే ఏమవుతుంది, లోపలికైతేనేమో ఒక బిందువు దగ్గరికి గలుస్తున్నాయి, ఇట్లున్నాయి. ఇట్లా అయితే ఏమవుతున్నాయి, ఇప్పుడు ఈ తలం పేరు ఏం పేరు, కుంభాకార తలం. కుంభాకార తలంపై కాంతి కిరణాలు ఏమవుతాయి అంటే వివిధ దిశల లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వివిధ దిశల లోపల వెళ్ళిపోతే వీటిని ఏమంటారు అంటే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం అనుకున్నట్టుగా దీన్నే మనం ఇటు బెండ్ చేస్తే ఇట్లా వచ్చినాయి, ఇట్లా బెండ్ చేస్తే మనకేమవుతాయి అంటే ఇట్లా పోతాయి. వీటిని వెనకకు పొడిగిస్తే, ఇవన్నిటిని ఇట్లా వెనకకు పొడిగిస్తే ఇక్కడ ఈ బిందువు నుంచి ఏమవుతున్నాయి, వివిధ దిశల లోపల వెళ్ళిపోతుంది. వివిధ దిశల లోపల వెళ్ళిపోతుంది అంటే వివిధ దిశల లోపల అంటే ఒక బిందువు నుంచి వివిధ దిశల లోపల వెళ్ళిపోతున్నట్టే కనిపిస్తుంది, అంటే విడిపోతుంది. ఇక్కడ కలుస్తేనేమో కేంద్రీకరణం, ఒక బిందువు నుంచి విడిపోతే వికేంద్రీకరణం అంటుంది. వికేంద్రీకరణం అయితే వికేంద్రీకరణం చెందడం. ఎందుకు చెందుతున్నాయి ఇవన్నీ, కాంతి కిరణాలు. ఇది కాంతి కిరణాలు. ఇప్పుడు ఇది దర్పణం, ఇది లోపలి వైపుకు లోహపూత ఉంటుంది, లోహపూత లోపలి వైపు. ఇక్కడనేమో బయటి వైపుకు లోహపూత, ఇక్కడనేమో ఇటు పక్కకు లోహపూత. సమతల దర్పణం, పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం. ఈ దర్పణం పేరు ఏంటిదంటే కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం. ఇప్పుడు మీరు పుటాకార కుంభాకార దర్పణానికి తేడాలేంటి? పుటాకార దర్పణం పడినటువంటి కాంతి కిరణాలు ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి, ఒకే బిందువు వద్ద కలుస్తాయి. కాబట్టి ఇందులో కాంతి కిరణాలు కేంద్రీకరణం చెందుతాయి. కుంభాకార దర్పణంలో కాంతి కిరణాలు పడి ఇవి ఒక బిందువు నుంచి వివిధ దిశల్లో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి కాబట్టి వీటిని వికేంద్రీకరణం జరుగుతాయి. అయితే ఇక్కడ పుటాకార దర్పణం బయటి వైపుకు లోహపోతుంటుంది, లోపలి వైపుకు ఏముంటుంది, దర్పణంలాగా పనిచేస్తుంది. కుంభాకార దర్పణం లోపలి వైపుకు లోహపూత పూసి బయట వైపుకు దర్పణంలాగా పనిచేస్తుంది. ఈ లోహపూత మనకు తెలిసి ఏం లోహపూత అంటే అల్యూమినియం కావచ్చు, అల్యూమినియం, తర్వాత వెండి, తర్వాత మెగ్నీషియం ఫ్లోరైడ్, తర్వాత సిలికాన్ డయాక్సైడ్. ఈ వీటిని మనకు పూతలుగా పోయడం జరుగుతుంది. గాజుతో తయారు చేసిన వీటికి ఈ పూత పోయడం వల్ల మనకు దర్పణాలుగా పనిచేస్తాయి. మరి ఈ పుటాకార దర్పణం యొక్క ఉపయోగాలు,
కుంభాకార దర్పణం యొక్క ఉపయోగాలు మనము గత క్లాసులో నేర్చుకున్నాం. వాస్తవానికి ఇవి మనకు ఈ కిరణాల గురించి ఎందుకు చర్చించుకున్నామంటే, పుటాకార కుంభాకార దర్పణాలపై కాంతి కిరణాలు పడ్డప్పుడు వాటి యొక్క ఎలా పరావర్తనం చెందుతాయి. ఈ పరావర్తనం చెందేటువంటి క్రమంలో గోళాకార దర్పణాలపై పరావర్తనం నేర్చుకునే ముందు, ఈ పరావర్తనం జరిగే ముందు, దీనికంటే ముందుగా గణితానికి సంబంధించిన ఈ కొన్ని అంశాలను మనము చర్చిద్దాం. ఇక్కడ ఒక బిందువు తీసుకుందాం. ఈ బిందువును ఆధారంగా కొద్దిగా వ్యాసార్థంతో మనం ఒక వృత్తాన్ని గీసి ఈ వృత్తం పైన ఏదేని ఒక బిందువును ఊహించుకుంటే స్కేలు సహాయంతో మనం ఏం చేస్తున్నాం, ఒక స్పర్శరేఖ గీస్తాం. స్పర్శరేఖ గీసి ఈ స్పర్శరేఖ ఏమనుకుందాం, ఏబి అనేటువంటి స్పర్శరేఖ. ఏబి అనే స్పర్శరేఖ మీద ఇదొక బిందువు ఉంది. ఈ బిందువుకు మనం ఏం చేయాలి, ఒక లంబాన్ని గీయాలి. లంబాన్ని గీయాలంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ కోణమాన్ని ఉపయోగించి ఇక్కడ 90 డిగ్రీల సహాయంతో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వృత్తాన్ని గీస్తే యాక్చువల్గా ఇక్కడ మనకు దీని యొక్క బిందువు ఇక్కడ, అంటే ఈ లంబం ఎక్కడ టచ్ అయింది, కేంద్రం దగ్గర కలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి ఒక బిందువు తీసుకుందాం. వృత్తం మీద ఇక్కడ తీసుకుందాం, వృత్తం మీద ఇంకొక బిందువుని ఈడ తీసుకున్నప్పుడు దీన్ని కూడా స్పర్శరేఖ గీయాలి. ఎలా గీస్తారు, స్కేల్ సహాయంతో ఈ బిందువును తాకుకుంటూ ఒక స్పర్శరేఖని గీసిన తర్వాత ఈ బిందువు దగ్గర ఇప్పుడు ఈ స్పర్శరేఖకి పేరేం పెడదాం, ఇక్కడ ఇది సి మరియు డి అనుకుందాం. ఈ సిడి అనుకుంటే దీని నుండి కూడా లంబరేఖ గీయాలి, అంటే ఒక లంబాన్ని గీయాలి. బిందువు ఇక్కడ గీయాలంటే ఏం చేస్తాం, మనం కోణమాన్ని తీసుకొని 90 డిగ్రీలు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనం ఒక లంబాన్ని గీస్తాం. ఇప్పుడు ఈ లంబం కూడా ఎక్కడ టచ్ అయింది, కేంద్రానికి టచ్ అయింది. అంటే ఇప్పుడు అంటే వృత్తం మీద ఏదైనా ఒక బిందువుని తీసుకుంటే ఆ బిందువు మీద స్పర్శరేఖ గీసి ఆ బిందువు దగ్గర లంబం గీయాలనుకుంటే కోణమాని సహాయంతో లంబాన్ని గీస్తే ఆ లంబము సి వద్ద దాకింది. ఇప్పుడు ఇదే వృత్తం మీద ఇక్కడ తీసుకున్నప్పుడు లంబాన్ని గీస్తే ఇక్కడ దాకింది. ఇప్పుడు మనము స్కేలు మరియు కోణమాన్ని ఉపయోగించకుండా మనం డైరెక్ట్గా వృత్తం మీద ఇక్కడ ఉందనుకోండి, లంబాన్ని గీయాలంటే ఇక్కడ గీయాలి. డైరెక్ట్గా ఇక్కడ నుండి ఇటు ఎలా గీసినామో ఇక్కడ నుండి ఎలా గీసినామో ఇక్కడ నుండి ఇలా గీయాలి. ఇప్పుడు ఇది కూడా లంబమే. దేనికి లంబము, వృత్తం మీది ఒక బిందువు దగ్గర, ఈ బిందువు దగ్గర ఇది లంబం, ఈ బిందువు దగ్గర ఇది లంబం, ఈ బిందువు దగ్గర ఇది లంబం. అలాగే ఇక్కడ గీసినాం అనుకోండి, లంబాన్ని గీయాలి. ఎలా గీస్తావు, దీన్ని ఇక్కడ కేంద్రానికి కలపాలి. అంటే వృత్తం మీది ఏ బిందువు దగ్గరైనా బిందువుని తీసుకొని ఆ బిందువు నుండి కేంద్రానికి గీస్తే ఈ కేంద్రానికి గీసిన ఈ రేఖాఖండమే ఇక్కడ ఏమవుతుంది, ఈ బిందువు దగ్గర లంబము అవుతుంది. ఈ వృత్తం మీద ఈ బిందువు దగ్గర ఇది లంబం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం వృత్తం మీద లంబాలు గీయడం నేర్చుకున్నాం. లంబాలు ఎందుకు గీసినాము అనే దాన్ని మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఈ లంబాలు గీయడం వస్తే మనకు ఈ వృత్తాకార తలాలపై మనము లంబాల సహాయంతో మనం ఏం చేస్తాం, పతన కిరణం ఒక దిక్కు, పరావర్తనం ఒక దిక్కు, పతన కోణం ఒకవైపు, పరావర్తన కోణం ఒకవైపు ఇలా ఉండడం జరుగుతుంది. మనకు పరావర్తన సూత్రాల ప్రకారం ఏంటిది, లంబానికి ఒకవైపు పతన కోణం, మరోవైపు పరావర్తనం, ఒకవైపు పతన కిరణం, ఇంకోవైపు పరావర్తన కిరణం. మరి వృత్తాకార కరువు మీద వక్రం మీద ఒక కాంతి రే పడితే ఎలా గీయాలి ఇప్పుడు చూద్దాం. ఫర్
ఫస్ట్ మనము ప్రధానాక్షం గురించి మనం పాఠం 1లో చర్చించుకున్నాం, పార్ట్ 1లో. ఇది ఒక ప్రధానాక్షం. దీని మీద మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక బిందువును తీసుకుని ఈ బిందువు ఏమనుకుందాం, సి అనుకుందాం. సి మీద 2 సెంటీమీటర్ల 3 సెంటీమీటర్ల మీకు వీలైనంతగా ఒక చాపాన్ని లేకపోతే అర్ధవృత్తాన్ని గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదేని ఒక వస్తువు ఉంది. ఇక్కడ ఏదేని ఒక వస్తువు ఉంది. ప్రధాన అక్షం పైన ఇది ఒక వస్తువు. ఈ వస్తువు నుండి ఏం తీసుకోవాలి, సమాంతర కాంతి కిరణాన్ని తీసుకోవాలి. సమాంతర కాంతి కిరణం అంటే ఏంటిది, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి ఒక కిరణం గీసి ఇప్పుడు దీనికి తలం ఏది, దర్పణ తలం లోపల వైపు, బయట వైపు ఏముంటుంది, ఇక్కడ బయటి వైపుకు మనకు లోహపూత పోయడం జరిగింది. ఇది లోహపూత పోయడం జరిగింది. ఈ లోహపూత లోపల వైపుకు దర్పణం, ఈ దర్పణం మీద ఒక సమాంతర కిరణం పడ్డది. ఇది ఎక్కడి నుంచి పరావర్తనం చెందుతుందో మరి ఒకసారి మనం మన సమతల దర్పణాన్ని దాన్ని పోల్చుకుంటూ చెప్తాను. ఇది ఒక సమతల దర్పణం. ఈ సమతల దర్పణంపై ఏదైనా ఒక బిందువుని తీసుకున్నప్పుడు ఈ బిందువుకి ఏం చేయాలి, మనం కోణమానిని సహాయంతో 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు పెట్టి మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక లంబాన్ని గీస్తాం. ఇది లంబం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికంటే ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక పతన కిరణాన్ని గీస్తాం. ఇది ఒక పతన కిరణం ఇక్కడ పడ్డ తర్వాత దీనికి ఓ అని పేరు పెట్టు. ఇది పతన కిరణం. మరి ఇది పతన కిరణమే. ఈ పతన కిరణము వక్రంపై పడ్డది. ఈ పతన కిరణము సమతల దర్పణంపై పడ్డది. సమతల దర్పణం పడ్డప్పుడు ఇక్కడ ఒక బిందువు ఓ అని పెట్టినాం, ఇక్కడ బిందువు ఏ అని రాసుకో. సమతల దర్పణంపై ఈ బిందువు దగ్గర లంబాన్ని గీయాలంటే మనం ఏం చేసుకున్నాం, వృత్త కోణమానిని ఉపయోగించి 90 డిగ్రీలు తీసుకొని ఈ 90 డిగ్రీల నుండి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక లంబాన్ని తీసుకున్నాం. లంబం ఎందుకు తీసుకున్నాము, పరావర్తనం గీయాలంటే ఈ లంబానికి మరియు పతన కిరణానికి మధ్య కోణం ఎంత ఉందో తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కోణం వస్తుంది. మనం కోణమానికి సహాయంతో కొలిస్తే కోణం వస్తుంది, దాన్ని అయినా ఇది ఎంత ఉందో అంతే కోణంతో మళ్ళీ ఏం చేయాలి, మనకి ఇక్కడ ఈ ఇంతే కోణాన్ని ఇట్లా తీసుకొని ఇది పరావర్తన కోణం, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇంతతోటి మనం ఇలా గీసుకోవాలి. ఈ పరావర్తన కిరణం గీయాలంటే లంబానికి పరావర్తన కిరణానికి మధ్యన కోణం తెలవాలి. ఈ కోణం తెలవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనము ఈ పడ్డటువంటి బిందువు నుండి లంబాన్ని గీసుకోవాలి. లంబానికి పతన కిరణానికి కోణం తెలిస్తే ఇంతే కోణం ఇటు పెట్టి మనం ఇటు గీసి ఇక్కడ ఎలా అయితే గీసామో పరావర్తన సూత్రాలు సమతలంపై ఎలా పనిచేస్తున్నాయో వక్రతలంపై కూడా అలాగే పనిచేస్తాయి. ఇప్పుడు ఎలా చెప్పండి, ఇది పతన కిరణం ఇక్కడ పడ్డది. ఈ పడ్డటువంటి బిందువు ఏంటిది, ఏ. మరి ఇక్కడ లంబం అయితేనేమో కోణమానికి సహాయంతో గీసాం. మరి ఇక్కడ లంబం గీయాలంటే ఎలా గీస్తాం, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఈ సికి అంటే వృత్తం మీద ఏ బిందువు వద్దనైనా లంబాన్ని గీయాలంటే ఈ లంబం నుంచి ఈ బిందువు నుండి సి గీసుకుంటుంది లంబం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ నుండి సికి మీరు ఇట్లా లంబాన్ని గీసిండు, దీన్ని ఇటువైపు కూడా గీయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది లంబం. ఈ లంబము ఇది పతన కిరణానికి లంబానికి మధ్యన ఉన్నటువంటి కోణం 5. మరి ఇప్పుడు తెలిసింది కదా, ఈ పతన కోణం తెలిస్తే అంతే కోణాన్ని ఇటు పెట్టేసి అంటే దీనికిను ఇక్కడ నుండి మనం కొలిస్తే మనకేమవుతుంది, ఇక్కడ పరావర్తన కోణం 6 వస్తుంది. అంటే ఈ కోణాన్ని మనం కోణమాన్ని సహాయంతో ఉపయోగించి మీరు ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఈ కిరణం ఏంటిది, ఇది పరావర్తన
పరావర్తన కిరణం. అయితే ఈ విధంగా వక్రంపై ఒక వస్తువు నుండి సమాంతర కాంతి కిరణం ఇది వక్రంపై ఒక బిందువు దగ్గర పడితే ఈ బిందువు దగ్గర మనకు ఒక లంబాన్ని తీసుకోవాలి. ఈ లంబాన్ని ఎందుకు తీసుకుంటున్నాం? పరావర్తన కోణం అనేది ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలి. అంటే దీని మధ్యన కోణం తెలియాలంటే లంబానికి పతన కిరణానికి కోణం తెలియాలి. ఇంతే కోణం ఇటు పెట్టేసి మనం ఆ కోణంతో మనం ఇలా గీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ తాకింది. ఈ తాకినటువంటి ఈ బిందువు పేరు ఏంటిదంటే ఎఫ్, ఫోకల్ పాయింట్. ఇదేంటిది? ఇది ఈ వక్రం యొక్క కేంద్రం. ఇదేంటిది? ఈ ఉన్నటువంటి బిందువుకు మనం ధ్రువం. ఇదేమో ధ్రువం అంటారు. ఈ బిందువును నాభి అంటారు. దీన్ని వక్ర కేంద్రము అంటారు. వక్ర కేంద్రం. ఈ విధంగా మనకు వక్ర కేంద్రము, నాభి మరియు ధ్రువం. అంటే ఈ విధంగా సమాంతరంగా వచ్చే ఎన్ని కిరణాలైనా, ఇప్పుడు ఉదాహరణకు ఇదొక కిరణం ఇక్కడ పడ్డది. ఈ కిరణం కూడా ఎక్కడి నుంచి పోతుంది? మీరు దీనికి లంబం గీసి పరావర్తన కిరణం గీస్తే అది తప్పకుండా ఎక్కడి నుంచి పోతుందంటే ఈ బిందువు గుండనే పోతుంది. ఏది? దీనికి లంబం గీసి కోణాన్ని కనుక్కొని ఆ కోణం లంబానికి మరియు పరావర్తన కోణాన్ని పెట్టి గీస్తే ఇది ఇట్లా పోతుంది. అలాగే ఇంకెన్ని కిరణాలైనా తీసుకోండి. ఇక్కడ పట్టి ఈ బిందువు నుండి పరావర్తనం ఎక్కడి నుంచి పోతుంది? సేమ్ ఇదే బిందువు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పతన కిరణం, పరావర్తన కిరణం. పతన కిరణం, దీంట్లో పరావర్తన కిరణం. ఇప్పుడు ఇంకొకటి గీయండి. ఇది ఒక కిరణం. ఇది ఏం కిరణం? దీనికి సమాంతరంగా వస్తుంది. ఇవి సమాంతర కిరణాలు. ఇక్కడ దర్పణంపై పడి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇక్కడ ఎఫ్ నుండే పోతాయి. అంటే అన్ని సమాంతర కిరణాలు వచ్చి దర్పణంపై పడి ఈ పడ్డ బిందువు నుంచి అన్ని ఒకే బిందువు దగ్గర కలుస్తాయి. ఇట్లా పడ్డ బిందువు దగ్గర నుంచి అన్ని ఒక బిందువు దగ్గర కలిసి మరి ఇదే బిందువు నుండి మళ్ళీ ఏమవుతుంది? ఇదే బిందువు నుండి ఇటు పోతుంది, తర్వాత ఇటు పోతుంది. అంటే సమాంతర కాంతి కిరణాలు వక్ర దర్పణం అంటే పుటాకార దర్పణంపై పడి ఇది పరావర్తనం చెందుతున్న కిరణాలు ఒక బిందువు దగ్గర కలిసి మరియు అదే బిందువు నుండి విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నాభి అంటే ఇక్కడ మీకు ఒక నిర్వచనం చెప్పచ్చు. ఏం నిర్వచనం? ఇక్కడ వక్రం యొక్క నాభి అనగానేమి? పుటాకార దర్పణంపై సమాంతర కాంతి కిరణాలు పడి పరావర్తనం చెందుతున్న కిరణాలు ఒక బిందువు దగ్గర కలిసి మరియు అదే బిందువు దగ్గర నుంచి పరావర్తన కిరణాలు విడిపోవడాన్ని ఏ బిందువు దగ్గరికి వెళ్ళైతే వక్రీకరణ బిందువు దగ్గర కలుస్తున్నాయి, విడిపోతున్నాయో, కలిస్తేనేమో కేంద్రీకరణం, విడిపోతేనేమో వికేంద్రీకరణం. సమాంతర కాంతి కిరణాలు వక్రదర్పణంపై పడి పరావర్తన కిరణాలు కేంద్రీకరణం చెంది అదే బిందువు నుంచి వికేంద్రీకరణం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే పరావర్తన కిరణాలు కేంద్రీకరణ, వికేంద్రీకరణ జరుగుతున్న బిందువు ఉందో ఆ బిందువుని ఇక్కడ మనము నాభి అని అన్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫోకల్ అంటారు. కాబట్టి ఈ బిందువుకు ఎఫ్ అనే అక్షరంతో చూపిస్తారు. ఇక్కడ దీని పేరు ఏం పేరు? ఎఫ్. ఇది ధ్రువం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటిది? దర్పణం యొక్క జామితీయ మధ్యబిందువు. సి అంటే ఏంటిది? ఈ దర్పణం ఏ గోళం యొక్క కేంద్రమో ఆ గోళం యొక్క కేంద్రం ఈ వక్రం యొక్క కేంద్రం కూడా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంకొకటి వక్ర కేంద్రం అనగానేమి అనేది మీకు ఇంకో రకం కూడా చెప్పచ్చు. వక్రం ఇది ఏంటిది? ప్రధానాక్షరం. ఇది సి, ఇది పి. ఇక్కడ వక్రం మీద ఉన్న లంబాలు అంటే ఏంటిది? ఇక్కడ ఒక బిందువు ఉంది. దీని లంబం ఎడగలుస్తుంది? ఇక్కడ ఒక బిందువు ఉంది. ఎడగలుస్తుంది? ఇక్కడ కలుస్తుంది.
ఇక్కడ ఒక బిందువు, దీని లంబం ఏంటిది, ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ ఒక ఇక్కడ కలుస్తుంది. అంటే వృత్తం పైన ప్రతి బిందువు దగ్గర నుంచి లంబాలను ఏ బిందువు దగ్గర, ఈ లంబాలన్నీ ఇక్కడ కలిసినాయి, ఈ లంబాలన్నీ ఇక్కడ కలిసినాయి. అంటే వక్రతలంపై పుటాకార దర్పణంపై ప్రతి బిందువు దగ్గర నుంచి లంబాలు ఏ బిందువు దగ్గర అయితే కలుస్తాయో ఆ బిందువును వక్రత కేంద్రము అని అంటారు. ఏమంటారు ఇక్కడ, వక్రత కేంద్రము అని అంటారు. ఈ విధంగా మనం ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఒక వృత్తాన్ని తీసుకొని వృత్తం మీద బిందువులు తీసుకొని ఆ బిందువుల మీద స్పర్శరేఖను గీసి స్పర్శరేఖ నుండి మనం 90 డిగ్రీలు గీస్తే ఆ 90 డిగ్రీలు గీసిన రేఖ అన్నీ కూడా ఒక కేంద్రం దగ్గర కలుస్తాయి. అంటే వృత్తం యొక్క కేంద్రాన్ని తాకుతూ ఉన్నవన్నీ కూడా అవి లంబాలే. ఆ లంబాలు ఎలా గీయచ్చు, ఆ వృత్తంపై బిందువును గుర్తించి దాని మీద స్పర్శరేఖ పెట్టి ఆ స్పర్శరేఖకు బిందువు నుండి లంబాన్ని గీస్తే మనకు ఆ లంబం అనేది ఖచ్చితంగా కేంద్రాన్ని తాకుతుంది. ఈ లంబాలే ఏమైతాయి, మనకు ఏదైనా ఒక కిరణం ఒక బిందువు మీద పడ్డప్పుడు ఒక బిందువు మీద పడ్డప్పుడు ఆ బిందువు నుండి ఏం చేస్తున్నాం, మనము ఈ బిందువుకు మరియు ఈ సెంటర్కు లంబాలను గీస్తాం. లంబాన్ని ఎందుకు గీస్తున్నాం, ఈ లంబానికి ఉన్న పతన కిరణానికి మధ్యన కోణం తెలిస్తే పతన కోణం తెలుస్తుంది, పతన కోణం తెలిసి ఇండైరెక్ట్గా పరావర్తన కోణం తెలిసి పరావర్తన కోణాన్ని ఉపయోగించి పరావర్తన కిరణాన్ని గీయగలుగుతాం. ఇప్పుడు మనము ఒక రేఖ కిరణ చిత్రాలు, కాంతి కిరణ చిత్రాలు, కాంతి కిరణ చిత్రాలు, కాంతి కిరణ చిత్రాలు, కాంతి కిరణ చిత్రాలు గీయట. ముఖ్యంగా 4 ముఖ్యమైన కిరణ చిత్రాలు, దాంట్లో ఒక్కొక్కటి. ఫస్ట్ ఇది ఏదేని ఫస్ట్ ఏం చేయాలి, మీ స్కేల్ సహాయంతో ఒక ప్రధానాక్షం గీసి కొద్ది 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ ఫస్ట్ ఒక బిందువును గుర్తించి దాన్ని సిగా రాసుకొని దీనికి ఏం చేయాలి, 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక అర్ధవృత్తాన్ని కానీ అర్ధవృత్తం కంటే తక్కువ ఒక చాపాన్ని కానీ గీసుకున్న తర్వాత ఈ ప్రధానాక్షానికి ఈ వృత్తం ఏడైతే కనిపిస్తుందో దాన్ని మనం ఇక్కడ ధ్రువము అన్నాము. ఇది ధ్రువము, ఈ వృత్తం యొక్క కేంద్రము లేకపోతే వక్రం యొక్క కేంద్రం. వక్ర కేంద్రాన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ధ్రువానికి వక్ర కేంద్రానికి మధ్య గల దూరము వక్రతా కేంద్రము అని అంటారు. వక్రత వ్యాసార్థం, వక్రత వ్యాసార్థం అనగానేమి, వక్రం యొక్క కేంద్రానికి వక్రం యొక్క ధ్రువానికి ఈ మధ్యనున్న ఈ దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు. ఈ వక్రతా వ్యాసార్థాన్ని మనం ఏ అక్షరంతో చూపిస్తాం, ఆర్ అనే అక్షరంతో చూపిస్తాం. అంటే ఈ వ్యాసార్థం అంటే ఏంటిది, రేడియస్. ఈ రేడియస్ను మనం దేనితో చూపెడతాం, ఆర్. తెలుగులో ఏమంటారు ఇక్కడ, వ్యాసార్థం. దేని వ్యాసార్థం, ఈ వక్రం యొక్క వ్యాసార్థం కాబట్టి వక్రతా వ్యాసార్థం అని. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదేని ఒక కిరణం, ఏం కిరణం, ఫస్ట్ సమాంతర కిరణం సమాంతర కిరణం తీసుకుంటే ఈ సమాంతర కిరణం ఖచ్చితంగా, ఇప్పుడు ఉదాహరణకు పీసీ ఉందనుకోండి, పీసీ సమానం ఏమనుకున్నాం, ఆర్. ఈ పీసీ ఆర్ ఈక్వల్ టు ఎంత, 4 తీసుకున్నాం అనుకోండి. దీంట్లో సగం దూరంలో ఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా వ్యాసార్థంలో సగం ఏముంటుంది అంటే ఇక్కడ నుండి ఇటుకి దూరం. మరి ఇక్కడ నుండి ఇటుకి దూరం పేరు ఇదేంటిది, నాభి. నాభికి ధ్రువానికి మధ్యన ఇగో ఈ దూరం ఉంటుంది. ఈ దూరాన్ని మనము నాభ్యాంతరము అంటాం. ఏమంటాం ఇక్కడ, నాభ్యాంతరం. నాభ్యాంతరాన్ని ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అంటుంది.
ఫోకల్ లెంత్. కాబట్టి మనం దీన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో చూపిస్తాం. స్మాల్ ఎఫ్ అంటే ఏంటిది? ఇది స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటిది? ఇక్కడున్న బిందువు మాత్రమే. మరి ఈ బిందువు ఏడుంటుంది? ఈడికి ఎంత? ఈ మధ్యన ఉదాహరణకు 4 ఉందనుకోండి, దాంట్లో సగం ఉంటుంది. 2 ఉందనుకోండి 1 అవుతుంది. 1 ఉందనుకోండి హాఫ్ అవుతుంది. 10 ఉందనుకోండి 5 అవుతుంది. అంటే వ్యాసార్థంలో సగం దూరము ఇది. అంటే ఇది ఏంటిది? నా వ్యాసం. కాబట్టి వ్యాసార్థంలో సగం ఏమొస్తుంది? నాభ్యంతరం ఉంటుంది. వ్యాసార్థం అంటే ఏంటిది? ఆర్లో సగం అంటే ఏంటిది? బయట చేస్తే ఏమవుతుందట? ఎఫ్ వస్తుంది. అంటే వ్యాసార్థాన్ని సగం చేస్తే నాభ్యంతరం వస్తుంది. మరి దీన్ని అడగుణకరం చేద్దాం. అడగుణకరం చేస్తే 2 × F. ఇక్కడ ఏం మిగులుతుంది? ఆర్. అంటే వ్యాసార్థం రావాలంటే నాభ్యంతరాన్ని డబల్ చేయాలి. వ్యాసార్థం తెలిస్తే దాన్ని సగం చేస్తే ఎఫ్ వస్తుంది. ఎఫ్ను డబల్ చేస్తే మనకు వ్యాసార్థం. ఉదాహరణకి ఇది ఇది పుటాకార దర్పణ. పుటాకార దర్పణ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. అయితే దాని నాభ్యంతరం ఎంత? ఇది చూడడానికి చిన్న ప్రశ్నలే అనిపిస్తుంది, కానీ ఇది మనకు హాఫ్ మార్క్ కావచ్చు, 1 మార్కు కావచ్చు, 2 మార్కులకు కానీ ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి మనం చూద్దాం. ఇది ఎగ్జాంపుల్. ఇది ఒక ప్రశ్న. పుటాకార దర్పణ వ్యాసార్థము 6 సెంటీమీటర్, R = 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క నాభ్యంతరం ఎంత? వ్యాసార్థం ఇక్కడ ఏంటిది? జవాబు ఏంటిది? వ్యాసార్థం. ఫస్ట్ తీసుకోండి. వ్యాసార్థం సమానం R సమానం 10 సెంటీమీటర్. అయితే దాన్ని ఏం కావాలి? నాభ్యంతరం ఏంటిది? F = ఎంత? అంటే R = 10, F = ఎంత? F = మనకు సూత్రం ఏంటి? F = R/2. సో ఇక్కడ F = R అంటే ఎంత ఇచ్చిండు? 10 ఇట్లా సగం, 2 ఇట్లా 2 5, కాబట్టి 5 సెంటీమీటర్. అంటే ఇక్కడ ఇది 10 సెంటీమీటర్లు అయితే ఇది 5 సెంటీమీటర్లు అన్నట్టు. ఈ విధంగా మీరు ఈ వీడియోను చూస్తూ ఇలాంటి క్వశ్చన్లను కూడా మళ్ళీ మీరు రిపీట్గా చూసుకొని మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ కిరణ చిత్రాలలో మొదటగా మనం ఒకటి గీసినాం. ఏంటిది? నాభ్యంతరానికి సమాంతరంగా ఒక కాంతి కిరణం వస్తే ఈ కాంతి కిరణం ఇక్కడి నుంచి పోతుంది, నాభి గుండా పోతుంది. మరి నాభి తెలుస్తుందా? మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ వ్యాసార్థం ఆల్రెడీ తెలుసు కదా. ఈ వ్యాసార్థంలో సగం చేయాలి. సగం చేసి అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ నుండి ఇలా గీసేస్తాం. ఇది మొదటి కిరణ చిత్రం. ఈ 1వ కిరణ చిత్రం ఇలా ఉంటుంది. ఈ 1వ కిరణ చిత్రం ఏంటిది? పుటాకార దర్పణానికి సమాంతరమైన కిరణం. దేనికి సమాంతరం? ప్రధానాక్షానికి సమాంతర కాంతి కిరణం దర్పణంపై పడితే ఇది ఎక్కడి నుంచి పోతుంది? నాభి నుండి పోతుంది. మరి నాభి తెలుసా మీకు? తెలుసు. ఎట్లా తెలుసు? ఇది ఎంతో కొద్దిగా వ్యాసార్థంలో సగం బిందువును మీరు గుర్తించాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది. ఉదాహరణకి ఏది ఇయ్యలేదు, మీరు ఎంత అయితే తీసుకుంటారో, ఉదాహరణకు 2 తీసుకుంటారు, 1 తీసుకుంటారు, 4 తీసుకుంటారు, 2 తీస్తారు, 3 ఉంటే 1.5 సెంటీమీటర్స్ తీసుకుంటారు. ఈ విధంగా నాభి తీసుకొని ఖచ్చితంగా ఆ పాయింట్ని గుర్తించి F అని రాసుకొని ఇట్లా ఎన్నన్నా గీసుకోండి. ఆ బిందువు నుంచే ఈ అన్ని కిరణాలు పరావర్తనము జరుగుతాయి. ఇది 1వ కిరణ చిత్రము. మరి
ఇప్పుడు కాంతి కిరణ చిత్రం రెండో చెప్తుంది. రెండవది సేమ్, ఎప్పుడైనా కానీ ఇక్కడ ప్రధాన అక్షరాన్ని గీసుకొని ఏం చేయాలి, కొద్ది వ్యాసాలు బిందువును గుర్తించుకోవాలి, సి అని రాసుకో. ఏం చేయాలి, మీకు తెలిసిన 2-3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తలేఖి సహాయంతో మీరు ఏం చేస్తారు, ఈ విధంగా చాపాన్ని గీసుకుంటారు. ఇప్పుడు ఏం చేసినాం, ఒక ఇక్కడ ఏముంటుంది, ఇది పి, ఇక్కడ ఏంటిది సి, దీనికి మధ్యన ఏముంటుంది, ఎఫ్ ఉంటుంది. ఇంతకు ముందేమో ఒక కాంతి కిరణం సమాంతరంగా పడితే ఎఫ్ నుండి. ఇప్పుడు మనము కిరణం ఎక్కడి నుంచి, ఒక కిరణము ఎఫ్ నుండి ఇక్కడ పడుతుంది, దేని మీద, దర్పణం మీద పడుతుంది. ఒక కిరణం, ఏ కిరణం ఇది, పతన కిరణం. పతన కిరణము ఎఫ్ నుండి బయలుదేరి ఎడబడుతుంది, ఈ దర్పణం మీద పడింది. ఇదంతా దర్పణమే, మీకు ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థం చేసుకోవాలి. ఈ పతన కిరణము ఎఫ్ గుండా వచ్చి దర్పణంపై పడ్డప్పుడు ఇది ఎట్లా పోతుంది అంటే, ఇది ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా పోతుంది. అంటే ఇంతకు ముందు దానికి వ్యతిరేకంగా. ఇంతకుముందు సమాంతరాది కాంతి కిరణం పతన కిరణం అయితే పరావర్తన కిరణం ఎఫ్ నుండిది. ఈ రెండవ రేఖ చిత్రం ఏంటిది, పతన కిరణమే ఎఫ్ నుండి వచ్చి దర్పణంపై పడితే పరావర్తన కిరణం ఎటు పోతుంది, దీనికి సమాంతరంగా పోతుంది. ఇది రెండవ కిరణ చిత్రం, ముఖ్య కాంతి కిరణ చిత్రం. ఇప్పుడు మూడోది ఏమిటది, సేమ్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ ఇలా ఫస్ట్ ప్రధాన అక్షాన్ని గీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక బిందువును గుర్తించాలి, సి అని తీసుకున్నాక ఏం చేస్తారు మీరు, ఒక అర్ధవృత్తాన్ని కానీ తక్కువ కానీ మీరు ఒక చాపాన్ని గీస్తారు. గీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ది ఇక్కడ గీస్తాను. ఫస్ట్ది ఏంటిది, ఇక్కడ బిందువు సి, ఇలా ఇది పి, ఇది ఎఫ్, ఇక్కడ ఇది సి, ఇది పి, ఇది ఎఫ్, ఇక్కడ సి ఎఫ్ పి, సిఎఫ్పి, సిఎఫ్పి. ఎఫ్ ఖచ్చితంగా దేనికి మధ్యన ఉంటుంది, దీనికి మధ్యన. అంటే ఇది ఎంత ఉంటుందో అంత సగం దూరంలో ఇది పెట్టాలి ఎక్కడైనా. మూడిట్లా మొదటి కిరణ చిత్రం ఎలా వచ్చింది మనకు, ఇట్లా సమాంతరంగా వచ్చింది. ఎక్కడి నుంచి పోయింది, ఇది పతన కిరణము. పతన కిరణం ఇదైతే ఇదేమవుతుంది, పరావర్తన కిరణం ఎలా అవుతుంది, ఇక్కడ ఎఫ్ నుండి పోతుంది. దీనికి వ్యతిరేకంగా ఇది ఉంటుంది. ఏంటిది చెప్పండి, పతన కిరణమే సమాంతరంగా ఉంది, పరావర్తనం ఎఫ్ గుండా. ఇప్పుడు పతన కిరణమే ఎఫ్ గుండా వచ్చింది, పరావర్తనం ఏమవుతుంది, దీనికి సమాంతరంగా ఉంది. ఇప్పుడు మూడోది ఏమిటంటే, ఒకవేళ పతన కిరణము ఏమవుతుంది, సి నుండి వచ్చిందన్న. సి నుండి వస్తే మీరు ఇక్కడ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సి నుండి వచ్చి ఇది ఇప్పుడు ఉదాహరణకి బిందువు, వృత్తం మీద బిందువు సిని దాటితే ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, లంబం అనుకున్నాం. కాబట్టి లంబం మీద పడ్డది ఏమవుతుంది, లంబం నుండే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, లంబం మీద ఇట్లా వచ్చింది, ఇక్కడ దాకింది, ఇది లంబం కాబట్టి మళ్ళీ ఇదే రేఖ గుండా వెనకకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎలా చూడండి, సమతల దర్పణం చెప్పుకున్నాం. సమతల దర్పణంలో ఇది లంబం అనుకుందాం, ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా వెళ్ళిపోయింది. లంబం మీద వచ్చింది ఏమవుతుంది, మళ్ళీ లంబం నుండే వెళ్ళిపోతుంది. అంటే లంబం మీద నుండి ఏదైతే వస్తుందో మళ్ళీ రివర్స్లో అదే పోతుంది. ఇక్కడ లంబం అని ఎందుకన్నాం మనం, ఇక్కడ వృత్తం మీద బిందువు నుండి సీని దాకింది అంటే ఇది లంబం, అంటే ఇది లంబంగా వస్తుంది. లంబంగా వచ్చింది ఇక్కడ కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ అదే విధంగా వెనకకి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్
తర్వాత ఇంకొకటి నాలుగవది కూడా ఉంది. ఈ నాలుగవది ఇప్పుడు ఇది అర్థమైతే నాలుగవది కూడా మీకు అర్థం. వీటిది ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రధానాక్షరం. తర్వాత ఏం చేయాలి? వృత్తం. ఈ వృత్తాన్ని గీసే ముందు మనకి ఇక్కడికి ఏముంటుంది? ఇక్కడ కేంద్రం. ఇదేమవుతుంది? ధ్రువం. దీనికి మధ్యన కొలిసి ఎంత అయితే వస్తుందో దాన్ని ఇక్కడ ఏమంటాం? ఎఫ్ అంటాం. ఇప్పుడు ప్రధానాక్షరం నుండి ఒక కిరణం ఇట్లా వస్తుంది. మరి ప్రధానాక్షరం నుండి వస్తుంది కాబట్టి ఈ వృత్తం మీద ఇక్కడ ఒక బిందువు నుండి ఏడ కలిసింది? సి కలిసింది. అంటే ఇది ఏంటిది? ఇప్పుడు ఇది లంబం. ఈ బిందువు మీద నుంచి సి కలిసి ఇది లంబం. మరి ఈ వృత్తం మీద ఈ బిందువు నుండి ఈడ కలిసింది ఇది లంబమే. మరి ప్రధానాక్షరం నుండి వచ్చింది ఇది లంబం కాబట్టి ఇట్లా వచ్చింది ఎట్లా పోవాలి? మళ్ళీ రివర్స్లో అంటే పోతుంది. కాబట్టి ప్రధానాక్షరం నుండి వచ్చింది మళ్ళీ అదే ప్రధానాక్షరం గుండెనే పోతుంది. ఇలా సీని దాటుతూ వచ్చేది లంబం, లంబం మీదకి వచ్చింది లంబమే. కాబట్టి ఇండైరెక్ట్ ఇది ఏంటంటే ఇట్లా చూపెట్టిండి ఇక్కడ. కాబట్టి ఇదేంటిది? సమాంతర కాంతి కిరణం. ఇది సమాంతర. దేనికి సమాంతరంగా? ప్రధానాక్షరానికి సమాంతర కాంతి కిరణం వస్తే దీని యొక్క పరావర్తనం ఎఫ్ నుండి పోతుంది. ఇది గుర్తుపెట్టుకో. రెండోది, ఒకవేళ ఇది పతన కిరణం. పతన కిరణం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది? పతన కిరణం ఎఫ్ గుండా, నాభి గుండా ఈ దర్పణ తలంపై పడితే అప్పుడు పరావర్తనం చెందే కిరణం ఎట్లా పోతుంది? ఇలా వెళ్తుంది. అంటే ఇది వెళ్ళడం దేనికి? ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం. ఇదేంటిది? ఇది ఒకవేళ సి నుండి వచ్చి ఇక్కడ దాకింది అనుకోండి, ఇది లంబం అవుతుంది కాబట్టి మళ్ళా వెళ్తుంది. ఈడ కూడా సేమ్ దీనిలాగానే ఇట్లా ఈ దర్పణం కాబట్టి కాంతి కిరణాలు ఇటు వస్తాయి. కాబట్టి ఈ ప్రధానాక్షరం నుండి వచ్చి ఈడ పట్టదు. ఈడ పట్టాయి అంటే ఇది సి నుండే వస్తుంది. సి నుండి వచ్చేది లంబమే కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? ఇటే పోతుంది. ఈ విధంగా 4 గుర్తుపెట్టుకున్నట్టయితే మనము కిరణ రేఖా చిత్రాలు గీయడము చాలా సులువు. ఇప్పటి వరకు మీరు 4 ముఖ్యమైన కిరణ రేఖ చిత్రాల గురించి అవి ఎలా గీసామో మనం తెలుసుకున్నాము. ఇక మిగతా పాఠాన్ని మనం పార్ట్ 3లో నేర్చుకుందాము. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీ పుస్తకాలలో ఒకసారి చదువుతూ వాటిని మళ్ళీ రాసుకుంటే చాలా బాగుంటుంది, మీకు గుర్తుంటాయి. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి, చదవండి. ఇక ఈ లెసన్ గిట్ట, ఈ పాఠం గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద నొక్కండి.